బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా ఇతర జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి కూర్చొని మాట్లాడుకుందామని సీఎం రేవంత్ అన్నారు. ఈ నెల 23న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉందని, అందులో చర్చించి ఆ తర్వాతనే నేను ఒక అడుగు ముందుకేసి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తానని రేవంత్ ప్రతిపాదించారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఏపీ ప్రీ ఎలిజిబిలిటీ రిపోర్టు ఇవ్వడం వల్లే వివాదం మొదలైందన్నారు. పిఎఫ్ఆర్ ఇచ్చే ముందు తెలంగాణతో చర్చించి ఉంటే వివాదం ఉండేది కాదన్నారు. బనకచర్లపై పోరాటం ఎందుకు, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిద్దామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కేటాయింపుల ప్రకారమే నడుచుకుందామని చంద్రబాబు వెల్లడించారు. దీని గురించి తాజా అప్డేట్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ విజయవాడ నుంచి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఈ బనకచర్ల వివాదం చిలికి గాలివానగా మరి రెండు రాష్ట్రాల మధ్యన సీఎంల మధ్యన చిచ్చు పెట్టే విధంగా ఉంది చూస్తుంటే బనకచర్లది. అలాంటి సమయంలో ఢిల్లీ కూడా వెళ్లారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెర ముందు తెచ్చారు. కృష్ణ, చెప్పండి, ఏదైతే బనకచర్ల వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా ఉంది, దీని గురించి పంచాయతీ ఢిల్లీ వరకు చేరింది. ఆ తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయింది అన్నట్టు కూడా కేంద్ర మంత్రులు చెప్పిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి నేనే చర్చలకు సీఎం చంద్రబాబుని ఆహ్వానిస్తానన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా అప్డేట్ ఏంటి? ముఖ్యమంత్రులు ఏదైతే ఇటు రేవంత్ రెడ్డి గానీ ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గానీ వీరిద్దరి మధ్యలో ఒకంత పోలవరం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఒకంత వివాదం ముదిరేటట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇప్పటికే ఏదైతే రాజధాని అమరావతి కన్నా కూడా పోలవరం బనకచర్ల ప్రాజెక్టు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ రేవంత్ రెడ్డి ఇటీవల ఒక కామెంట్స్ అయితే కీలకమైన కామెంట్స్ అయితే చేశారు. మమ్మల్ని సంప్రదించకుండా డైరెక్ట్ గా కేంద్రానితో సంప్రదింపులు జరిపి ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారో మేము అడ్డంకులు చెప్తాము, సుప్రీంకోర్టు గాని వెళ్ళి ప్రాజెక్ట్ ఆపుతామంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు మనం చూస్తాను. ఈ నేపథ్యంలోనే ఏదైతే గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో మేము పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రితో మేము సంప్రదింపులు చేస్తాము. ఏదైతే నదీ వివాదాలకు సంబంధించి పంపకాల విషయంలో కూర్చొని మేము పరిష్కరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము స్వయంగా రేవంత్ రెడ్డితో మాట్లాడి ఈ ప్రాజెక్టు పైన మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు పైన మేము ఎటువంటి వివాదానికి వెళ్ళదలుచుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎట్టకేలకు నిన్న ఏదైతే కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రి సిసి పాటిల్ తో రేవంత్ ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు కూడా మనం ప్రధానంగా తెలుస్తాను. ఇటు కేంద్రం కూడా జోక్యం చేసుకుని ఇరు వర్గాలు కూర్చొని పరిష్కరించుకోవాలి, నీటి వివాదాలని ఇరు వర్గాలు కూర్చొని పరిష్కరించుకుంటేనే అవన్నీ కూడా సవ్యంగా సాగుతాయని కూడా సలహా ఇచ్చినట్లు మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలుగు రాష్ట్రాలైనటువంటి ఏదైతే
చంద్రబాబు నాయుడుతో మేము 1-4 సార్లు కూర్చుంటాం, వాటి విషయంగా మేము పరిష్కారం చేసుకుంటాం, వివాదాలకు మేము వెళ్ళదలుచుకోలేదు. కానీ మమ్మల్ని సంప్రదించకుండా కేంద్రంతో డైరెక్ట్ గా సంప్రదించడం వల్లే మాకు ఈ యొక్క ఇది వచ్చిందన్న విధంతో కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్లు మనం చూస్తున్నాం. కానీ ఇప్పటికే ఎన్ని అపవాదులు వచ్చినా కూడా తెలంగాణ నీటి వనరుల విషయంలో మాత్రం మేము ఉపేక్షించలేదు. మేము చంద్రబాబు నాయుడుతో మిలాఖత్ అయ్యామంటూ కూడా ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఈ ఆరోపణలన్నీ కూడా కొట్టిపారేస్తున్నట్లయితే మనం చూస్తానన్నాం. కానీ ఎట్టకేలకు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటూ ఈ యొక్క పరిష్కారాన్ని సవ్యంగా సాగే విధంగా చేస్తామంటూ కూర్చొని మాట్లాడడం చాలా సంతోషకర విషయం అని కూడా రెండు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. మనం ప్రధానంగా అర్థమవుతారు. రహీం, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.